మొన్నటి వరకు ఆటో డ్రైవర్లను బలి తీసుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉసురు తీస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆత్మ బలిదానాల దిశగా ప్రమాదకర మలుపు తీసుకుంటోంది. వరంగల్ జిల్లాలో కాసేపటి క్రితం ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. నర్సంపేట ఆర్టీసీ డిపో ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానానికి సిద్ధమయ్యాడు. రేవంత్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంటి మీద పెట్రోల్ గుమ్మరించుకుని నిప్పంటించుకున్నాడు కార్మికుడు కోలా శంకర్ గౌడ్. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుడిని హుటాహుటిన వరంగల్ ఆసుపత్రికి తరలించారు. गेट कॉल बोली दा दा गेट कॉल बोली ए गेट कॉल बोली गेट कॉल गई गेट कॉल नहीं दानी 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 नहीं बैठ बा మొన్నటి వరకు ఆటో డ్రైవర్లను బలి తీసుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉసురు తీస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆత్మ బలిదానాల దిశగా ప్రమాదకర మలుపు తీసుకుంటోంది. వరంగల్ జిల్లాలో కాసేపటి క్రితం ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. నర్సంపేట ఆర్టీసీ డిపో ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానానికి సిద్ధమయ్యాడు. రేవంత్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంటి మీద పెట్రోల్ గుమ్మరించుకుని నిప్పంటించుకున్నాడు కార్మికుడు కోలా శంకర్ గౌడ్. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుడిని హుటాహుటిన వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, నర్సంపేట ఆర్టీసీ బస్ డిపో ముందైతే కోలా శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడైతే ఆత్మ బలిదానానికి యత్నించాడు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. వాళ్ళ సమస్యలు, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఆల్మోస్ట్ నెల రోజుల ముందుగానే వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. మొన్నటి వరకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇవాళ ఆర్టీసీ కార్మికుల ఆత్మ బలిదానాల్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రస్తుతం శంకర్ గౌడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇందులో 80% కాలిన గాయాలతో కోల శంకర్ గౌడ్ సంబంధించినటువంటి పరిస్థితి విషమంగానే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎంఎం ఆసుపత్రికి కోల శంకర్ గౌడ్ ను అంబులెన్స్ లో తరలిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినటువంటి సందర్భంలో ప్రభుత్వం తాత్సారం చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల గడువు కూడా ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అనేక అంశాలను పొందుపరిచారు. మేమేం గొంతు కోరికలు కోరడం లేదన్నటువంటి అంశాన్ని ఆర్టీసీ కార్మికులు 2 రోజుల నుంచి అయితే తమ ఆందోళనలో సమ్మెలో భాగంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కోల శంకర్ గౌడ్ 25 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికుడిగా నర్సంపేట డిపోకు సంబంధించి నర్సంపేట డిపో పరిధిలో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో మా హక్కులు కావచ్చు, మా డిమాండ్లను నెరవేర్చాలన్నటువంటి అంశంలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్ గా ఉన్నటువంటి శంకర్ గౌడ్
ఆత్మహత్య యత్నానికైతే పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డటువంటి క్రమంలో 80% కాలిన గాయాలైతే శంకర్ గౌడ్కి అయినటువంటి సందర్భంలో అతన్ని హుటాహుటిన ఎంఎం ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. నరసింహపేట పట్టణంలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి తీరు. ఆర్టీసీ కార్మికులంతా కూడా అక్కడ ఆందోళన పాట పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అక్కడ నర్సంపేట పట్టణంలో రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ కార్మికులంతా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కనీసం పట్టింపు ధోరణి లేదు. ఏదైతే అనేక హామీలు ఇచ్చి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరిచి ఆ అంశాలన్నింటినీ కూడా ఆ హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కిందన్నటువంటి విషయాలను ఆర్టీసీ కార్మికులంతా చెప్తా ఉన్నటువంటి సందర్భంలో కోల శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం ఇప్పుడు సంచలనంగా మారినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్టీసీ కార్మికులను రగిలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంది. రేవంత్ సర్కార్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆర్టీసీ కార్మికులు అయితే దుమ్మెత్తిపోస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు, మీకు అండగా నిలబడతామన్నటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ తొంగలోకి తొక్కాడన్నటువంటి ఆగ్రహం అయితే ఆర్టీసీ కార్మికుల్లో కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎంజిఎం ఆసుపత్రికి కోలా శంకర్ గౌడ్ అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 80% కాలిన గాయాలైనట్టుగా తోటి కార్మికులు. రవికాంత్, అంటే ఎవరైతే కార్మికుడు ఆత్మ బలిదానానికి యత్నించాడో సో తోటి కార్మికులు వెంటనే అప్రమత్తమయ్యి అలర్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు ఏంటి వారి కుటుంబానికి ఎవరు భరోసా ఇస్తారు, ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యతగానే మనం చూడాల్సి ఉంటుంది. నిన్న మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ కార్మికులకు సంబంధించి ఏ హామీ ఇవ్వడం లేదు. కమిటీ మీద మొత్తం భారాన్ని తోసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కార్మికులు ఒకటే కోరుతున్నారు, మేము 32 డిమాండ్లు పెట్టాం, అవన్నీ కాదు, మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒక అంశాన్ని, అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదైతే వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. ఈ అంశాలకు సంబంధించి మా న్యాయపరమైనటువంటి డిమాండ్లనే కోరుతున్నాము. మేము ఆర్థిక పరమైనటువంటి ఏ విషయాలను కూడా ప్రభుత్వాన్ని కోరడం లేదు. ఆర్థిక పరమైనటువంటి విషయాలైతే ప్రభుత్వం మీద భారం పడుతుందని అనుకోవాల్సి ఉంటుంది, కానీ మేము అడిగే ఏ ఒక్కటి ఫైనాన్షియల్ కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాలతో సంబంధం లేనివి కార్మికుల హక్కుల కోసం అడుగుతున్నాం అన్నటువంటి డిమాండ్ కూడా వినిపించింది. ఇప్పటి వరకు కనీసం ఆర్టీసీ కార్మికులతో మరొకసారి సంప్రదింపులు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. మరొక దఫాకు సంబంధించినటువంటి చర్చలు నడిపేటువంటి ప్రయత్నం కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు ప్రభుత్వం చేయకపోవడం వల్లే ఏదైతే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పూర్తి స్థాయిలో మా ఉద్యోగాలు ఏమైపోతాయో, మా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులను ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా చేసి మా పొట్ట కొడుతున్నారన్నటువంటి ఒక దుఃఖంలో నుంచి, ఒక ఆవేదనలో నుంచి, ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం వల్ల జరిగినటువంటి విషయంగా ఆత్మహత్య యత్నంగా కోల శంకర్ గౌడ్ చూడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.